ఇప్పుడు టైం వచ్చేసి 12 గంటలు అయితే అయ్యింది, శుక్రవారం టైము. చూడండి రోడ్లన్నీ ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయోనో. ఇప్పుడంతా కూడా మసీదులో ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి, ఇంకందరూ కూడా అక్కడే ఉంటారు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకున్నాను. నేను కూడా బాగున్నాను. ఈ రోజు రంజాన్ నెలలో 5వ రోజు, పవిత్రంగా భావించే శుక్రవారం. ఈ రోజు గడిచిన 4 రోజులు కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఏం జరిగింది ఏంటనేది కూడా వీడియో తీసి పోస్ట్ అయితే చేశాను. ఇన్కేస్ ఎవరన్నా కనుక మిస్ అయితే కనుక అవి చూడండి. అవి చూసిన తర్వాత ఇది కంటిన్యూ వీడియో అనమాట. ఈ 5వ రోజు ఎలా గడుస్తుందా ఏంటని మీతో పాటు నేను కూడా ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నాను. అయితే వీడియో లాస్ట్ దాకా చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం గారు ఫోన్ చేసి కుబ్బూజులు, దాంతో పాటు ఇంకో 2 రకాల సామాను కూడా తీసుకురమ్మన్నారు. సో ఇప్పుడు నేనైతే కార్ఫోర్కి వెళ్తున్నాను. లెట్స్ గో. కార్ఫోర్ అయితే క్లోజ్ ఉంది, 12:30కి అయితే ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు టైము 12 గంటల 13 నిమిషాలు అయితే అవుతుంది. ఇంక ఈరోజు శుక్రవారం కదా, సల్లి టైంలో ఇంకా సల్లి అయిన తర్వాతే ఓపెన్ చేస్తారు. నిన్న అంటే 4వ రోజునే సామాను ఇచ్చాను కదా, అది తీసుకొచ్చామన్నారు. 5వ రోజునైతే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. మార్నింగ్ అయితే వర్షం పడ్డది, ఇప్పుడైతే చాలా కూల్గా ఉంది. 1 గంట 36 నిమిషాలు అయితే అయ్యింది. క్యారిఫోర్లోను ఇక్కడ ల్యాప్టాప్లు, ఫోన్లు అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ అన్ని డిస్ప్లే చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ వాచ్లు 10 రియాల్లో. ఇక్కడ ప్రైస్ ఇస్తారు. ఇక కేబుల్, ఇయర్ ఫోన్స్ కానీ కేబుల్ కానీ 9 రియాల్లో, పవర్ బ్యాంక్ 39 రియాల్లో, JBL బేస్ సౌండ్ 69 రియాల్లో. ఇక్కడ ఏమైనా రేట్ ఏమైనా ప్రైస్ ఏమైనా కనుక్కోవాలనుకుంటే కానీ కింద కామెంట్ చేయండి. అంటే ఫోన్ కానీ ఏదన్నాను నేను ఇక్కడ కనుక్కుంటాను. ఇక్కడ బట్టలు కూడా ఉంటాయి. ఇంకా కార్ఫోర్ అనేటప్పుడు ఇంకా అన్నీ దొరుకుతాయి. ఇంకా వంట వస్తువులు, ఇంట్లో సామాను, వేసుకునే బట్టలు అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఎక్కువ శాతం మీరు గమనించారు లేదను, గల్ఫ్ కంట్రీ నుంచి ఏదైనా తీసుకొచ్చామంటే ఇంటికి ప్యాంట్లకి అయితే ఇలా ఉంటాయన్నమాట. 39 రియాల్లో. ఇప్పుడు 40 రియాలు వేసుకున్న మన ఇంటి దగ్గర 800 రూపాయలు అనమాట అండి ఈ ప్యాంటు. ఇలాగ అన్నీ ఉన్నాయండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మేడం గారు 2 సార్లు ఫోన్ చేశారు, ఎక్కడున్నావు అని. ఇంకెళ్ళి కుబ్బుజులు తీసుకోవడమే. ఇప్పుడు తాజాగా రెడీ చేస్తున్నట్టున్నారు. బాయ్ ఓ కుబ్బుజ్ చెయ్యే బాక్స్ చెయ్యే చే బాక్స్. ఈ మంచి ఫ్రెష్గా వేడివేడిగా అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇవి కూడా తీసుకోమన్నారు. పార్కింగ్ మొత్తం ఫుల్. నా కార్ ఎక్కడెట్టాను. నేను ఇచ్చిన సామాను అయితే తీసేసుకున్నాను. ఇది ఒక ఇంటి దగ్గర. ఇంకో ఇంటి దగ్గర అయితే వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టినా లేకలేదు. ఈరోజు శుక్రవారం కదా, లేట్గా లేస్తారేమో వాళ్ళు. ఆ తర్వాత సూపర్ మార్కెట్లో అయితే ఈ సామాను అయితే తీసేసుకున్నాను. నేను ప్రతిరోజు కార్ఫోర్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను కదా, అక్కడైతే ప్రతిరోజు కూడా ఏదో ఆఫర్లు అయితే పెడతా ఉంటారు. మీకు ఏమన్నా సరే ఫోన్ గురించి కానీ, ల్యాప్టాప్ గురించి, ఇంకా వేరే వస్తువుల గురించి ఏమైనా ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. రేపటి వీడియోలో అయితే కనుక్కుండి మీకు చెప్పేస్తా. టైం అయితే 2 గంటల 20 నిమిషాలు అయితే అవుతుంది. పక్కనే ఉక్కుది ఉంది, పెట్రోల్ కొట్టించాలి. బై 100 ఆది కార్డ్. ఒకప్పుడు ఒక 5-6 సంవత్సరాల కిందట అయితే రంజాన్ టైంలోనూ ఫుల్ ఎండలు అన్నమాట ఇక్కడ. అప్పుడు ఇక్కడ డ్రైవర్లు అనేవారు అన్నమాట. కొన్ని నెలల్లోనే రంజాన్ ముందుకంటూ వెళ్తుంది, లైక్ జనవరి, ఫిబ్రవరి అలాగే వెళ్తుంది. అప్పుడు ఇక్కడ మంచు పడుతుంది, వర్షాలు కూడా పడతాయి అన్నారు. అప్పుడు నేను ఏంటి అనుకున్నాను, అప్పుడు దాకా మనం ఇక్కడ ఉంటామా ఏంటి అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను రంజాన్ టైంలో ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు వర్షం పడుతుంది, వెనకాల మీకు క్యాప్చర్ అవుతుందో లేదు తెలియకని లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. వర్షం చాలా బాగుంది. మా ఓనర్ గారు ఖర్జూరం పంచిపెట్టమన్నారు. ఖర్జూరం ఏ ఖర్జూరాలు ఇన్ని ప్యాకెట్లు మొత్తం పంచేస్తున్నాం. ఇప్పుడు అంటే వాళ్ళకే పంచేస్తున్నాం. తాలు మాకు 2 రోజులకు ఒకసారి అయితే గ్యాస్ బండ్ అయితే అయిపోతున్నాయి. చూడండి, అంటే వంటలు కూడా బాగా ఎక్కువగా చేస్తున్నారు కదా. ప్రతి 2 రోజులకు ఒకసారి ఇలాంటి 2 ఫుల్ బండ్లు అయితే పట్టుకెళ్తున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి సమోసాలు తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, భోజనాలు పంచి పెడుతున్నారు. వా సూపర్. ఇక భోజనాలు అనమాట. లోపల అరబీ షేకులు భోజనాలు అయితే పంచి పెడుతున్నారు. భోజనాలతో పాటు డబ్బులు కూడా ఇస్తారన్నమాట. ఎంతో కొంత ఇస్తారు డబ్బులు. ఆ రెస్టారెంట్లోనే ఇప్పుడు సమోసాలు అయితే తీసుకోవాలి. మా మేడం గారి ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట. ప్రతి రంజాన్ టైంలోనే ఇక్కడికి వచ్చి అయితే మేము సమోసాలు తీసుకుంటాం. అస్సలాము అలైకుం బాయ్, క్యా హై సమోసా? పూరా ఐటమే సమోసాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని సమోసాలు, పకోడీలు, సమోసాలు. ఇదండి మా మేడం గారు ఆర్డర్ పెట్టిన సమోసాలు. మన ఇంటి దగ్గర 1200 రూపాయలు. సేమ్ నిన్నట్లాగానే. మేడం గారు ఫోన్ చేసి సమోసాలు అయితే తీసేసుకున్న తర్వాత ATM దగ్గరికి వెళ్ళి డబ్బులు విత్డ్రాల్ చేసుకుని రమ్మన్నారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఇక్కడ మీకు రైట్ సైడ్లో డబ్బా కనిపిస్తుంది చూసారా, QIB అని. ఇదే ATM. ఇక్కడ QIB, QNB అని బోల్డ్ బ్యాంకులు అయితే ఉన్నాయి. ఇక్కడ ATMలో అయితే పని అవ్వలేదు. అక్కడ ఆల్మీరా ఉంది, ఆల్మీరాలోకి వెళ్ళి తీసుకురావాలి. సిగ్నల్ పడిపోయింది.
ఈ ఆల్మీరా జమ్యాలోనూ ఏటీఎం ఉంది, అందులో కూడా అవుతలేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఏటీఎం కార్డు మరి ఎందుకో మరి వర్క్ అవుతలేదు. మామూలుగా ఏదైనా షాపింగ్ చేస్తుంటే అక్కడైతే బిల్ అయితే పే అవుతుంది తప్ప, కానీ ఇలాగ ఏటీఎంలో అయితే వర్క్ అవుతలేదు. మా మేడం గారు వాళ్ళ చుట్టాలకు భోజనాలు అయితే ఇస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారో ఒకసారి చూద్దాం రండి. వెనకాల పక్క 1, 2, 3 ఈ 3ను ఆ యొక్క 2 మొత్తానికి 5 సామాన్లతో అయితే భోజనం అయితే పంపిస్తున్నారు. ఇప్పుడు పట్టుకెళ్ళి భోజనం ఇచ్చాను కదా, ఆవిడ పట్టుకెళ్ళినందుకు 20 రియల్ ఇచ్చారు. మేడం గారు 20 రియల్ ఇచ్చినందుకు ఆవిడని వాడి కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక. మేడం గారు ఈ రోజు డ్రైవర్లకి ఏమి భోజనం ఇచ్చారు ఏంటో చూద్దాం. ఇవి భోజనాలు అయితే ఇచ్చారు ఈ రోజు డ్రైవర్లకి. శాండ్విచ్, కుబ్బూస్, ఇది వైట్ రైస్, ఇంకా ఓపెన్ చేయాలి. వైట్ రైస్, చికెన్ కర్రీ, ఈ శాండ్విచ్లు అన్నమాట. ఇది మా మేడం గారు వాళ్ళ చుట్టాలు ఎవరో ఉన్నారంట, ఆవిడనైతే ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. లక్సెస్ బండి స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చి 5 గంటల 15 నిమిషాలు అయితే అయ్యింది. ఆవిడ్ని ఎలా లేదనుకున్నా 5:30 లోపు అయితే ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 5 గంటల 45 నిమిషాలు అయితే అయ్యింది. ఇలా ఉండి కొలది అయితే టైం అయితే పెరుగుతూ ఉంటుంది, ఒక్కో నిమిషం అయితే టైం అయితే పెరుగుతూ ఉంటుంది. మొన్న 45కి అయితే స్టార్ట్ అయింది, ఈ రోజు ఏమో 47కి అయితే స్టార్ట్ అయింది. అలా అయితే కొంచెం టైం అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం అయితే 9 గంటల 12 నిమిషాలు అయితే అవుతుంది. సల్లి అయిన తర్వాత మేడం గారు అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ల్యాండ్రీకి వెళ్ళి ల్యాండ్రీ తీసుకుని రావాలి. ల్యాండ్రీ దగ్గర ఫుల్ బిజీగా ఉన్నట్టుంది. तुम्हारे के लिए कद्दू नहीं किया नहीं है आज दिया पूरा आदमी का तुम्हारा याद रख दिया तुम्हारे ఓకే. ఇప్పుడు టైం అయితే 9:30 అయితే అవుతుందండి. నా డ్యూటీ అయితే అయిపోయింది. ఈ రోజు పెద్దగా అయితే పని ఏం లేదు. సో ఇదండి ఈ రోజు 5వ రోజు వీడియో అయితే. ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ అయితే చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ చిరంజీవి. జై హింద్.